నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఓవైపు ఎండ, మరోవైపు వడగలుపులతో జనాలు అల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటలు దాటాక బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. భానుడి భగభగలతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి ప్రజలు కూల్ డ్రింకులు, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తున్నారు. మరో 3 రోజులు ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరించారు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మజ్జిగ, నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ ఉష్ణోగ్రతలపై తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఓవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో జనాలు అల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటలు దాటాక బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. భానుడి భగభగలతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి ప్రజలు కూల్ డ్రింకులు, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తున్నారు. మరో 3 రోజులు ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరించారు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మజ్జిగ, నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ ఉష్ణోగ్రతలపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, వరంగల్ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ విధంగా ఉందని అనుకోవచ్చంటారు?
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత మండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం తర్వాత నుంచి మధ్యాహ్నం సమయం వరకు ప్రజలు బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. నేను వరంగల్ నగరంలోని ఒక ప్రధాన రోడ్డు మార్గం దగ్గర చూడొచ్చు. ఇదంతా కూడా రెగ్యులర్గా ఒక ట్రాఫిక్తో ఉంటూ రెగ్యులర్గా ప్రజలు కావచ్చు మిగతా వాహన చోదకులు కనపడే రోడ్డు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు మాత్రమే, కొంతమంది మాత్రమే రోడ్డు మీద కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎండలు మండిపోతున్న నేపథ్యంలోనే ఎవరు బయటికి రాకుండా ఉదయం 10 గంటల లోపే వారి పనులు పూర్తి చేసుకొని మళ్ళీ సాయంత్రం అయిన తర్వాతనే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కొంత వర్షాలు కురుస్తాయి, కాస్త చల్లబడిందని అనుకున్న లోపే వర్షాలు లేనట్టే అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఎండలు భారీగా పెరిగిపోయాయని సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కావచ్చు మిగతా వారంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో వారం రోజుల తర్వాత ఎండలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రజానికానికి హెచ్చరిస్తూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి, ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, బయటికి వస్తే అనారోగ్యానికి గురవుతారు, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వడదెబ్బలతో చాలామంది రైతులు కావచ్చు సామాన్య ప్రజలంతా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మే నెల ప్రారంభం కాకముందే ఇటువంటి పరిస్థితి ఉంటే మే నెల ప్రారంభం అయితే ఇంకా పూర్తిగా భారీ స్థాయిలో ఎండలు ముదిరిపోయే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకునేందుకు తప్పకుండా అధికారులు కావచ్చు, ఇటు వైద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తప్పకుండా ఖర్చీప్ కావచ్చు, తప్పకుండా వాటరు, కొబ్బరి నీళ్లు, మిగతా జ్యూస్ అంటే అటు తప్పకుండా తీసుకుంటేనే బాగుంటుంది. దాహం అయినప్పటికీ కాకపోయినప్పటికీ కూడా రెగ్యులర్గా ఈ ఎండవేడిమి ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాటర్ తీసుకోవాలని వైద్య శాఖ అధికారులు చెప్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేపడితేనే కొంత అనారోగ్యానికి గురి కాకుండా ఉంటామని వైద్య నిపుణులు సలహా చెప్తున్నారు. కొంత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఉదయం 10 గంటల లోపు మాత్రమే పనులు ముగించుకునే పరిస్థితి. ఇటు పార్లమెంటు ఎన్నికల వేళ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ప్రచార కార్యక్రమాలు కావచ్చు, రోడ్ షోలంతా ఉదయం 10 గంటల లోపు, ఆ తర్వాత మళ్ళీ 4 గంటల తర్వాత నుంచి రాత్రి 9-10 గంటల సమయం వరకే ప్రచార కార్యక్రమాలు కావచ్చు, రోడ్ షోలు, సభలు నిర్వహించిన పరిస్థితి. ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు సంబంధించిన నాయకులు, కింది స్థాయి క్యాడర్ అంతా కూడా ప్రచారం కావచ్చు, రోడ్ షో, సభలు నిర్వహించేటువంటి నేపథ్యంలోనే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ఎండలు ఎక్కువ ఉన్నట్టు కూడా నాయకులు ఎప్పటికప్పుడు కార్యకర్తలకు సలహాలు సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని కడప నుండి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి, కడప వ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ విధంగా ఉందని అనుకోవచ్చుంటారు? ముందుగా ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కడప జిల్లా విషయానికి వస్తే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు అయితే కనుక తీవ్ర స్థాయిలో కూడా ఎండిపోతున్నాయని చెప్పుకోవచ్చు, మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే కనుక గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన మేరకు కూడా ఇప్పటికే కొన్ని చోట్ల కూడా వాతావరణ శాఖ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. దాంతో కూడా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు అనే నేపథ్యంలో కూడా ఇప్పటికే కొద్దిగా వాతావరణం తగ్గిన నేపథ్యంలో కూడా అలాగే ఎండ తీవ్రత కూడా పూర్తి స్థాయిలో తగ్గినని అనుకున్న ప్రజలు ఇప్పటికైతే కనుక పూర్తి స్థాయిలో కూడా ఇచ్చిన 2 రోజుల నుంచి ఎండలు అయితే కనుక తీవ్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా గరిష్టంగా చూసుకుంటే కనుక 45 డిగ్రీల పై మాటనే ఎండలు ఊహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఎవరైతే వృద్ధులు అలాగే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఐఎండీ వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక ప్రతి చోట కూడా అలాగే అందరికీ కూడా మజ్జిగ అలాగే దాదాపుగా ఓఆర్ఎస్ ప్యాక్లు కూడా అందించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎండ తీవ్రతలకు మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడడం నేపథ్యంలో కూడా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఐఎంటీ వాతావరణ శాఖ చూసుకుంది. అయితే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎండల తీవ్రత అయితే కనుక మొత్తంగా పెద్ద ఎత్తున కనపస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.